మహోన్నతుడు అయినటువంటి మా దేవుడా, మా కన్న తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. గడిచిన కాలమంతా ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో, పరిచర్యలో మీరు తోడై ఉన్నందులకి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మీ మాటలను ధ్యానించటానికి మేమంతా మీ సన్నిధిలో ఉంటుండగా మీ కృప మా పట్ల ఉంచండి. వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా ఆలోచన గ్రహింపు శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మీయత తోడును మా అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలైన ఆత్మీయులు సహోదర సహోదరిమణులకి పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము పరలోక రాజ్యమునకు ముందున్నది ఎవరు? పరలోక రాజ్యమునకు ముందున్నది ఎవరు? ఈనాటి క్రైస్తవ సమాజంలో ప్రతి సంఘములో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, మా సంఘము దేవుని కృపలో ఉంది, మా సంఘము పరిశుద్ధమైనటువంటి సంఘము, ప్రభువు వచ్చినప్పుడు పరలోకమునకు మేము ఎత్తబడుతాము అనేటువంటి భావనలో ఉన్నారు. పరలోకమునకు వెళ్ళాలి అనేటువంటి ఆశ కానీ, పరలోకమునకు చేరుతాము అనేటువంటి అభిప్రాయం కానీ మంచిదే. కానీ నిజంగా పరలోకమునకు వెళ్ళగలిగేంత అర్హత నేటి క్రైస్తవ సమాజములో సంఘాలలో ఎంత మేరకి ఉన్నది అనేటువంటిది ప్రశ్నార్థకమైనటువంటి విషయం. ప్రియులరా, యేసు ప్రభుల వారు తాను బోధిస్తున్నటువంటి కాలంలో ఆయన రాకడ పరమార్థమైతేనేమి, వచ్చినటువంటి యేసు ప్రభుల వారి బోధనల భావమైతేనేమిటి, ఆయన బోధించినటువంటి బోధనలు ఆత్మయున్నటువంటి ఈ ఆత్మల జీవనార్థమై, ఈ ఆత్మల బ్రతుకు కోసమై ఆయన బోధించినటువంటి బోధనల యొక్క సారాంశము అయి ఉంటున్నది. కానీ యేసు బోధించినటువంటి బోధనల సారాంశమును ఎరగనటువంటి క్రైస్తవ సమాజములో బోధలైతేనేమి, క్రీస్తు సమక్షములోనికి వస్తున్నటువంటి క్రైస్తవుల యొక్క ఆలోచన దృక్పథమైతేనేమి ఎంతసేపు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలుగా, విశ్వాసాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవుణ్ణి అలాగే యేసయ్యను నమ్ముకుంటే మాకు ఈ లోక సంబంధంగా ఆశీర్వాదములు వస్తాయి, సుఖాలు సంతోషాలు లభిస్తాయి, అనారోగ్యములు పోతాయి, ఐశ్వర్యము అనుగ్రహించబడుతుంది, మేమంతా కుటుంబంతో పాటు ఆనందంగా జీవించటానికి దోహదపడుతుంది అనేటువంటి దృక్పథముతో ప్రభువునొద్దకి రావటం జరుగుతున్నదే కానీ
ఆత్మయ్య ఉన్నటువంటి నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు చెప్పబడుచున్నటువంటి మాటలు ఏంటి, నేను వాటిని ఎలా అన్వయించుకోవాలి, ఏ రకంగా నేను జీవించాలి అనేటువంటి ఆలోచన చేయటం లేదు. శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో దేవుడు ఇప్పటికే ఇవ్వవలసినటువంటి వాటిని ఇచ్చాడు, అలాగే చేయవలసినటువంటి వాటిని చేస్తూ ఉన్నాడు. అయితే ఈ శరీరము అశాశ్వతమైనటువంటిది అని తెలిసి కూడా శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి ఆలోచించుటకు బదులుగా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతోటే, శరీర సంబంధమైనటువంటి కోరికల కోసమే ప్రభువును విశ్వసించటము అనేటువంటిది ఆలోచించదగినటువంటి విషయం. యేసు ప్రభుల వారు తాను బోధిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఆత్మ జీవింపచేస్తున్నది గనక ఈ శరీరం ఉన్నది, ఆత్మ లేకపోతే ఈ శరీరము ఎందుకు పనికిరాదు అని చెప్తూనే ఆత్మ ప్రాముఖ్యమును అనేటువంటి మాట పరోక్షంగా ప్రస్తావిస్తూనే, నేను మీతో చెప్పియున్న మాటలు, అంటే మీతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మయు జీవమునై ఉన్నవి అని అన్నాడు. యేసు ప్రభుల వారు బోధించినటువంటి బోధనలు, ఆ మాటలలో ఉన్నటువంటి సారాంశము ఏంటి అని అంటున్నాడు అనంటే, ఇవి ఆత్మ జీవమునకు సంబంధించినటువంటి మాటలు, అంతేగాని శరీర జీవితానికి సంబంధించినటువంటి మాటలు కాదు. ఇది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, దృష్టి సారించాల్సినటువంటి విషయము. యేసయ్య నోట నుండి వచ్చినటువంటి జాలువారిన మాటల సారాంశమైతేనేమి, ఆ యేసు ప్రభుల వారు పంపించినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నాటి అపోస్తలులు మాట్లాడిన రాసినటువంటి మాటలైతేనేమి, బైబిల్ రూపంలో గ్రంథస్థము చేయబడి నా చేతికి వచ్చినటువంటి ఈ మాటలైతేనేమి, నేను చదువుతున్న, నాకు వినబడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ జీవితానికి సంబంధించినటువంటి మాటలు, అంతేగాని ఇవి శరీర జీవితానికి, శరీర జీవిత లక్ష్యము కోసమే బోధించబడినటువంటి బోధనలు కావు. అంటే దేవుడు శరీరమును అసలు పట్టించుకోడా అనంటే పట్టించుకుంటాడు. శరీర ఆరోగ్యమును ఇచ్చేది ఆయనే, శరీర బలమును ఇచ్చేది ఆయనే. బ్రతుకుచున్నటువంటి ఈ బ్రతుకులోని ప్రతి క్షణము ఆయన కృపను బట్టే మనము గడపగలుగుచున్నాం. కానీ ఈ జీవితానికి ఒక పరిమితి విధించాడు ఆయన. ఈ జీవితము ముగించుకున్న తర్వాత శాశ్వతమైనటువంటి జీవితము జీవించాల్సి ఉంటుంది. ఆ శాశ్వతమైనటువంటి జీవితమునకు అవసరమైనటువంటి అర్హతను మనం సంపాదించుకోవాలి అనంటే, ఏ మార్గములో నడవాలి, ఎలా నడవాలి, గమ్యమునకు వరకు ఏ రకమైనటువంటి సహనము వహించాలి, ఏ రకమైనటువంటి పరిశుద్ధతతోటి, ఏ పరిచర్యతోటి మనము గమ్యమునకు చేరాలి అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయటం జరుగుతున్నది. కనుక శాశ్వతమైనటువంటి జీవితం మీద మనమందరము దృష్టి పెట్టవలసి ఉంటున్నది. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రియులరా,
ఇక క్రైస్తవ కుటుంబాలలో ఈ రకమైనటువంటి దృష్టి లేక ఎలా ఈరోజు సంఘాలు, కుటుంబాలు ఉండిపోయాయి అనంటే, ఒక ట్రెడిషనల్, ఒక ఆచార సాంప్రదాయబద్ధమైనటువంటి క్రైస్తవులుగా మిగిలిపోవచ్చున్నారు. అంటే ఎలా? మా కుటుంబము క్రైస్తవ కుటుంబం గనక మేమందరము క్రైస్తవులము అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. మొదటిది. రెండవది ఏమిటి అనంటే, మేము ప్రతి ఆదివారము చర్చికి వెళుచున్నాము గనక మేము క్రైస్తవులము. ఇలా ఎవరికి వారుగా ఒక అభిప్రాయము పెట్టుకొని అదురు బెదురు లేకుండా మేము పరలోకమునకు వెళుతాము అనేటువంటి భ్రమలో ఉన్నారు. ప్రియ దేవుని వారలరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తాత ముత్తాతల నుండి క్రైస్తవుల కుటుంబములో మేము పుట్టి ఉంటున్నాము గనక క్రైస్తవులము అని అనుకుంటే అది పొరపాటు. అలాగే నేను క్రీస్తును నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను అని అనుకొని జీవితంలో ఏ రకమైనటువంటి మార్పు లేకపోతే, జీవితంలో ఏ రకమైనటువంటి క్రియాపూరితమైనటువంటి విశ్వాస జీవితము లేకపోతే మేము క్రైస్తవులము అని అనుకుంటే అది భ్రమ. ఆ రోజు యేసు ప్రభుల వారు ఈ విషయాన్ని అర్థం చేయించటానికి ఆయన సమాజములో కలియ తిరుగుతూ బోధ చేస్తున్నటువంటి కాలంలో అడుగడుగున ఆయనని అభ్యంతర పెట్టడము జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు వారికి తెలియచేయబడినటువంటి కాస్తో కూస్తో అవగాహన ఏదైతే ఉన్నదో అదే నిజమని, అదే సత్యమని, ఈ విధంగానే ఉండాలి అనేటువంటి ఒక దృక్పథము కలిగినటువంటి వారు యేసు ప్రభుల వారి యొద్దకి వచ్చి అడగటం జరిగింది, నిలదీయటము జరిగింది. అందులో పరిసయ్యులు ముందు వరుసలో ఉన్నారు. నీవు ఈ కార్యములు ఎవరి వలన చేయుచున్నావు, ఎలా చేయుచున్నావు, ఎందుకు చేయుచున్నావు అని ఇక వారి భాషలో చెప్పాలంటే నిగ్గదీస్తున్నారన్నమాట. అలా నిలదీసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పినట్టయితే మీ ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను అని అన్నాడు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెబితే అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం మీకు ఉన్నదా లేదా అని తెలియటకై నేను అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పినట్టయితే ఆ అర్హత మీకు ఉంది అని తెలుస్తుంది అన్నట్లుగా యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిసం అది పరలోకము నుండి జరిగిందా లేదా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో జరిగిందా, ఎలా జరిగింది అని చెప్పి వారిని అడగటం జరిగింది. అప్పుడు వారు తటపటాయించారు. ఇది పరలోకము నుండే జరిగింది అంటే, పరలోకము నుండి మీన్స్ దేవుని చిత్తము చొప్పున జరిగింది అని కనుక మనం అన్నాం అనుకోండి, అలాగైతే యోహానును మీరు ఎందుకు నమ్మలేదు అని అడుగుతాడు. లేదు ఇది కేవలం భౌతిక సంబంధమైనటువంటి దృక్పథంతో ఈ లోకములో నుండే జరిగింది అని కనుక మనం అన్నట్లయితే ఇప్పటికే యోహాను గారిని నమ్ముచున్నటువంటి జనులు అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు. గనుక ఆ మాట అన్నట్లయితే జనులు మన మీద విరుచుకుపడతారు అని జనములకు భయపడి
అటు పరలోకము నుండి జరుగుతుందంటేనేమో ఎందుకు నమ్మలేదని అడుగుతారు. లేదు పరలోకము నుండి జరగలేదు, ఇది లోక సంబంధమైనటువంటి విషయమే అంటే గనక జనులు మన మీద పడతారు. కనుక ఏ మాట చెప్పినా మనకు ఇబ్బంది అని అనుకొని వారేమన్నారు అనంటే, మాకు తెలియదు అనంటే సమస్య లేకుండా పోతుంది అనుకున్నారు. కనుక అది ఎలా జరిగిందో మేము ఎరగము అని అన్నారు. అలాంటప్పుడు మీరు అది ఎలా జరిగిందో ఎరగము, మేము చెప్పలేము అని అంటున్నారు కాబట్టి, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేరు గనుక నేను చెప్పను అని అన్నాడు ఆయన. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానము చెప్పను. అయినా మీరు ఇప్పుడు అడిగారే, మీరు అడిగారంటే మీ బిర్రు ఏంటంటే, మీ భావన ఏంటి అనంటే, మేము సాంప్రదాయబద్ధమైనటువంటి క్రైస్తవులు, ఆ రోజులకి వాళ్ళు యూదులు. ఓకే, మేము యూదులము, మేము పరిశుద్ధపరచబడినటువంటి వారము, దేవుని కృపలో ఉన్నటువంటి వారము, ఏర్పాటులో ఉన్నటువంటి వారము, ఆశీర్వాదములు మావి, వాగ్దానములు మావి, ధర్మశాస్త్రము మాది, ఈవులు మా కోసము ఏర్పాటు చేయబడ్డవి అనేటువంటి ఆ భావనలో వాళ్ళు ఉన్నారు. అంటే మేమే అసలు సిసలైనటువంటి దేవుని జనులము, మేమే మొదటి వారము అనేటువంటి అభిప్రాయంలో వారు ఉన్నప్పుడు వారిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి అనంటే, దేవుడు అంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్పి దాని అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక తండ్రి తన 2 కుమారులను పిలిచి, ద్రాక్ష తోటలో పని ఉంది, మీరు పనికి వెళ్ళండి అని చెప్పి మొదటి కుమారుణ్ణి పిలిచి చెప్పాడట. నువ్వు వెళ్ళుము అనంటే వాడు ఏమన్నాడట, నేను వెళ్ళను అని అన్నాడట. ఇక వాడు వెళ్ళను అన్నాడు అని చెప్పి రెండవ కుమారుణ్ణి పిలిచాడు. ద్రాక్ష తోటలో పని ఉంది, నువ్వు వెళ్ళుము అని చెప్పి రెండవ కుమారునికి చెప్పటము జరిగింది. ఆ రెండవ కుమారుడు నేను వెళ్ళుతాను అని అన్నాడు. సంతోషకరమైనటువంటి విషయం. నేను వెళ్ళుతాను అని అన్నాడు కదా అని చెప్పి తను వెళ్ళుతాడు అనేటువంటి ఆలోచనతో, ఆశతో ఉన్నాడు. కానీ అతడు మరి ఇప్పుడు మొదటివాడు నేను వెళ్ళను అని అన్నాడు కాబట్టి ఇక వెళ్ళడు అని అనుకోవాల్సి ఉంటుంది. రెండవ కుమారుడు వెళుతాను అని అన్నాడు కాబట్టి వెళుతాడు అనేటువంటి ఒక ఆలోచన, ఆశ కలిగి ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు వెళ్ళను అన్నటువంటి వాడు వెళుతాను అన్నటువంటి వాడి యొక్క విధానం ఎలా ఉండింది అనేటువంటి మాట చెప్తున్నాడో ఒకసారి బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనంలో నుండి మనకు ఈ మాటలు కనబడతాయి. అయితే కొంచెం ఈ సందర్భం అర్థం కావటానికి మీది నుండి వద్దాం. 28వ వచనం నుండి చదువుకుందాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. అంటే మొదటి వాడిని పిలిచి ద్రాక్ష తోటలో పని ఉంది, వెళ్ళి చేయుము అని చెప్తే వాడు పోను అని అన్నాడట. ఇక రెండవ వాని యొద్దకు వచ్చాడు. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, అంటే
రెండవ కుమారుని యొద్ద కూడా పని ఉన్నది, వెళ్ళుమని చెప్పాడు. చెప్పగా వాడు, అయ్యా పోదును అనెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. ఇక్కడ విషయం ఏంటంటే, మొదటి వాణ్ణి అడిగినప్పుడు నేను అడగగానే వెంటనే నేను పోను అని అన్నాడు, కానీ తదనంతరము పోయాడట. రెండవ కుమారుణ్ణి అడిగినప్పుడు నేను పోతాను అని అన్నాడట, కానీ పోలేదు అని అన్నాడు. అంటే పోను అని పోయినటువంటి వాడు ఒకడైతే, పోతాను అని చెప్పి పోనటువంటి వాడు మరొకడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. ఎవరిని? ఆ ప్రశ్న వేసినటువంటి వారితోనూ వెంట ఉన్నటువంటి శిష్యులతోనూ ఆ మాట మాట్లాడినప్పుడు అందుకు వారు మొదటి వాడే అనిరి. అంటే ఎవరు ఇప్పుడు తండ్రి ఇష్ట ప్రకారం చేసినటువంటి వారు అనంటే, పోను అని చెప్పి పోయి పని చేసినటువంటి వాడే తండ్రి ఇష్ట ప్రకారంగా చేసినటువంటి వాడు. అంటే అడగగానే వెంటనే స్పందించి నేను పోతాను అనగానే, వాడు వెంటనే నేను పోతాను అని అన్నాడు అని ఆ ప్రస్తుతమునకు సంతోషం కలిగిస్తుంది. కానీ తర్వాత వాడి వ్యవహారము పోలేదు గనక, వ్యవహారికంగా వాడు పోలేదు గనక వాడు అంటే తండ్రి యొక్క ఇష్టమును నెరవేర్చలేదు. ఇప్పుడు ఇక్కడ అడగగానే పోతానన్నాడా పోనన్నాడా అనేటువంటి దానికంటే పోయి చేసిందెవరు అనేటువంటిది ప్రాముఖ్యం. ఇప్పుడు పోను అని చెప్పినటువంటి వాడు వెళ్ళి చేశాడు కాబట్టి, వెళ్ళి చేసినటువంటి వాడే తండ్రి యొక్క ఇష్ట ప్రకారము చేసినటువంటి వాడు. అలాగే ఇప్పుడు ఈ సాంప్రదాయంగా ఆచార వ్యవహారికంగా కొనసాగుతున్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారు మేము పోతాము అని చెప్పినటువంటి వారు. పోతాము అని చెప్పారే కానీ వారు పోలేదు. ఇది వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట. ఇక అన్యజనులలో నుండి క్రీస్తు యొద్దకి వచ్చినటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్యులుగా ఉన్నప్పుడు వారు మేము పోము అని చెప్పినటువంటి వారన్నమాట. అంటే మేము రాము, నమ్ముకోము అని చెప్పినటువంటి విధానాన్ని అక్కడ ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మేము పోము అని చెప్పినటువంటి వారు, కానీ పోము అని చెప్పినటువంటి వారే తర్వాత దేవుణ్ణి బాగా అర్థం చేసుకొని, యేసు ప్రభుల వారిని బాగా అర్థం చేసుకొని, ఆయన మాట ఆయన పిలుపును అందుకొని ప్రభువు వద్దకు వచ్చి మంచి పరివర్తనతోటి, మంచి పాశ్చాత్తాప హృదయంతో, మారు మనసు నుండి నమ్ముకొని క్రీస్తు మార్గములో యథార్థముగా కొనసాగుచున్నటువంటి వారు. వీరు అన్యులుగా ఉన్నప్పుడు మేము పోము అన్నటువంటి భావనలో ఉన్నటువంటి వారు, కానీ క్రైస్తవులుగా మారిన తర్వాత వారు యథార్థమైనటువంటి పరిశుద్ధమైనటువంటి భక్తి జీవితం కలుగుచున్నటువంటి వారు కనుక వారు ద్రాక్ష తోటలో పనికి వెళ్ళినటువంటి వాడితో సమానము. ఇప్పుడు ఈ ఇరువురిలో అంటే ఆచారములో కొనసాగి ఆచరణ లేనటువంటి వారి కంటే అన్యులుగా కొనసాగినటువంటి వారు క్రీస్తు నొద్దకు వచ్చి ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారే తండ్రి ఇష్టమును నెరవేరుస్తున్నటువంటి వారు. అంటే ఇప్పుడు ఇక్కడ యూదులకిని క్రైస్తవులకిని పోల్చాం మనం. ఓకే, ఇక రెండవది ఏం పోల్చాల్సి ఉంటుందంటే, రెండవది అంటే ప్రస్తుతానికి మనం ఏం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే,
ఇక్కడ కూడా ఆచారములో భాగంగా క్రైస్తవులముగా ఎంచుకుంటున్నటువంటి వారు అంటే నామకార్థులు. ఇంకా కొంచెం తీవ్రంగా మాట్లాడాలంటే వేషధారులు. వీళ్ళంతా మేము దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారము, క్రైస్తవులము, మేము పరిశుద్ధులము, ప్రభు కృప మా పట్ల ఉంది, ఏర్పాటు మా పట్ల ఉంది గనుక ప్రభు వచ్చినప్పుడు మేము పరలోకమునకి ఎత్తబడుతాము అనేటువంటి భావనలో ఉన్నటువంటి వారు కొంతమంది. అంటే ఆ అభిప్రాయంలో ఉంటారే కానీ ఆచరణాత్మకమైనటువంటి జీవితం వారిలో ఉండదు. అంటే మంచి మార్పు ఉండదు, మంచి పరిశుద్ధత ఉండదు, మంచి క్రియలు ఉండవు, దైవ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం అనేటువంటిది ఉండదు. కానీ మనము సువార్త ప్రకటించినప్పుడు అన్య సమాజములో నుండి దేవుని మాటకు ఆకర్షితులై దేవుని చేత పట్టబడి క్రీస్తు యేసును నమ్ముకొని క్రీస్తు యేసు మార్గములో యథార్థంగా ఓపెన్ హార్ట్ తోటి జీవించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరు ఆ వేషధారణతో నామకార్థముగా ఉన్నటువంటి క్రైస్తవుల కంటే బెటర్. వీరు పాశ్చాత్తాపపడారంటే దాంట్లో యథార్థత ఉంటుంది, మారు మనసు పొందారు అనంటే అందులో యథార్థత ఉంటుంది, ఎలాంటి కల్మషము ఉండదు, ఎలాంటి కపటము ఉండదు, ఎలాంటి మరో దృక్పథము ఉండదు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అంటే ట్రెడిషనల్గా కొనసాగుతున్నటువంటి క్రైస్తవుల కంటే క్రొత్తగా మంచి మారు మనసుతో వచ్చి క్రియాపూరితమైనటువంటి విశ్వాస జీవితము కొనసాగిస్తున్నటువంటి వారు గొప్పవారు, బెటర్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటానికి ప్రభువు ప్రయత్నం చేశాడు. ఏమన్నారు ఇక్కడ? అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు ఇక్కడ అంటున్నాడు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఆనాడు ఉన్నటువంటి యూదులకు ఉన్నటువంటి అతిశయము, గర్వము ఏమిటి అనంటే ఇందాక చెప్పినట్టుగా మేము పరిశుద్ధులము, మేము దేవుని ప్రజలము, మేము దేవుని ప్రతినిధులము, ఇక మిగిలిన అన్యులందరూ కూడా పాపులు. అందున ఇదిగో ఇలాంటి సుంకరులు, ఇలాంటి వ్యభిచారము చేసేటువంటి వారు మరీ శాపగ్రస్తులు, అంటరానటువంటి వారు, వారిని సమీపమునకు రానివ్వకూడదు, మనము వారిని తాకకూడదు, వారి గృహాలలోనికి వెళ్ళకూడదు అని అల్లంత దూరమున పెట్టేటువంటి వారు, వారిని గురించి అపహాస్యము చేసేటువంటి వారు, నీచంగా మాట్లాడేటువంటి వారు. అంటే వీళ్ళకు వీళ్ళే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకునేటువంటి వారు అనమాట. మేము గొప్పవారము అని, మేము గొప్పవారము, ప్రభువారము అంటే దేవుని వారము, వీరు కాదు అనేటువంటి అభిప్రాయము వారు కలిగి ఉండేటువంటి వారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే మేము పరిశుద్ధులం, గొప్పవారము అని అనుకుంటున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకంటే మీరు ఎవరైతే సుంకరులు, ఎవరైతే వ్యభిచారులు, పాపులు అని అనుకుంటున్నారో వారే మీకంటే దేవుని రాజ్యమునకు ముందుగా వెళుతారు అని అంటున్నాడు. అదేంటండి? అసలే అప్పటి వరకు క్రీస్తు మాటలు విని ఆగ్రహముతో ఊగిపోతున్నటువంటి వారికి ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు ఇంకెంత ఆవేశాన్ని కలిగించి ఉంటాయి. మీకంటే ముందుగా
ఆ, సుంకర్లును వేశ్యలను పరలోక రాజ్యమునకు చేరుదురు, దేవుని రాజ్యములో ప్రవేశించుదురు అని అన్నాడు. ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, దేవుని రాజ్యములోనికి వేశ్యలు వెళ్ళగలరా? దేవుని రాజ్యములోనికి సుంకరులు వెళ్ళగలరా? అంటే దేవుని రాజ్యం అంటే ఈ సుంకరులు వేశ్యలైనటువంటి పాపులతో కూడినటువంటిదా అంటే కాదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుని రాజ్యము పరిశుద్ధమైనటువంటిది. ఆ దేవుని రాజ్యములోనికి ప్రవేశించుటకు అర్హత ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధులకు మాత్రమే ఉంటుంది. మరి సుంకరులు వేశ్యలు ముందుగా వెళుతారు అని అంటున్నాడు అనంటే, ఈ సుంకరులే, ఈ వేశ్యలే ముందుగా మారి అర్హత సంపాదించుకొని దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. మరి వీరు మేము పరిశుద్ధులము అనుకుంటున్నటువంటి వారు, అది ఎప్పటికీ భ్రమే. పరిశుద్ధులము అనేటువంటి భావనలో ఉంటారే తప్ప వారు పరిశుద్ధులు కాదు. చెప్పుకోవటానికే పరిశుద్ధులు, కానీ వారు నిజమైనటువంటి పరిశుద్ధులు కారు. బయటి సమాజము వారి పేరును చూస్తుంది, వారి యొక్క ఆ పురాతనము, ఆ ఏ కుటుంబాలలో నుండి వచ్చారు అనేటువంటి దానిని చూస్తారు తప్ప దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు. ఆ హృదయమును మనసును చూసేటువంటి దేవుడు నిజంగా ఎవరు మారినటువంటి వారు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు అర్హత కలిగినటువంటి వారు అని ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి ఆయన ఆలోచనతోటి, ఆయన మాటతోటి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, వేశ్యలు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుతారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది మనం బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే మేము పరలోకమునకు వెళుతాము అని అనుకున్నటువంటి వారు వెళ్ళరట. అసలు ఆ ఏర్పాటులో లేరు, అసలు ఆలోచనే లేనటువంటి వారు వెళుతారట. అంటే ఆ భ్రమలో ఉన్నారు, కానీ మార్పు లేదు. ఏది? ఆచారంలో వస్తున్నటువంటి వారు. కానీ ఏమీ ఎరగనటువంటి వారికి ఎరగ చేయబడినప్పుడు వారు ఆలోచించి మారారు, మారి అర్హతను సంపాదించారు. వారు పరలోకమునకు వెళ్ళగలిగేటువంటి వారుగా ముందు వరుసలో ఉన్నారు. అంటే ఇది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అలా ఇలా జరిగింది అని అనిపించేటువంటి విషయం. ఓడలు బండ్లు ఓడలవుతాయి అని అంటారే, ఆ రకంగా జరిగిపోయినటువంటి విషయము. ప్రిలరా, అంటే పరలోకమునకు లేదా దేవుని రాజ్యమునకు ఎవరు అర్హులవుతారు అనంటే ఇక్కడ చెప్పకనే చెప్పబడుచున్నది. పేరును బట్టో, ఊరును బట్టో, నీ గత పూర్వీకుల చరిత్రను బట్టో నీవు పరలోకమునకు వెళ్ళవు. నీవు మారిన మార్పును బట్టి, నీవు కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి, నీవు జీవిస్తున్న జీవితంలో చేసేటువంటి క్రియలను బట్టి నీవు పరలోకమునకు వెళుతావు అనేటువంటి విషయము ప్రభుల వారు ఇక్కడ సూటిగా చెప్పినటువంటి మాట. రైట్. సుంకరులు అనంటే సాధారణంగా పన్ను వసూలు చేసేటువంటి వారు. ఈ పన్ను వసూలు చేసేటువంటి వారిలో ఈ పన్ను ఆ పన్ను అని చెప్పి అక్షర జ్ఞానం లేనటువంటి వారి యొద్ద అత్యధికముగా వసూలు చేసేటువంటి వారు.
తినడానికి తిండి లేదు అని అన్నా, వారి పరిస్థితి దయానీయంగా ఉన్నది అని అన్నా కూడా పట్టించుకొనకుండా రక్తమాంసములు తింటున్నటువంటి వారి వలె వారి యొద్ద డబ్బును పిండుకునేటువంటి వారు. అలాంటి వారిని వీరు రక్తపిపాసులు, రాక్షసులు, మానవత్వం ఉండదు, కర్కశులు, కఠోరమైనటువంటి వారు, కఠినులు అనేటువంటి దృక్పథములో గంపగుత్తగా వారందరినీ పాపులు అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు. వారందరిని ఉద్దేశించి వీరు పాపులు అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు. ఇక వేశ్యలను గురించి మనకు తెలియంది కాదు, ఏమని భావిస్తాము అనేటువంటిది. రైట్. అయితే అలాంటి సుంకరులలో ఒక సుంకరి, ఆయన ఒక మొదటి కేటగిరీకి సంబంధించినటువంటి వారు. ఆ సందర్భాన్ని మనం ఒకసారి చదివినట్లయితే 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనములో నుండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనములో నుండి 19 మత్తయి సువార్తలు కాదండి, ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనంలో నుండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనంలో నుండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, యెరికో బహుశా మీ అందరికీ అవగాహన ఉన్నది అనుకుంటున్నాను ఈ పట్టణాన్ని గురించి. మొట్టమొదటగా యోర్దాను నది దాటి ఇశ్రాయేలీలు వశపరుచుకున్నటువంటి పట్టణం యెరికో పట్టణం. ఈ పట్టణం చుట్టూ ప్రాకారము ఉండేది. వీరు దాని చుట్టూ దేవునికి స్తోత్రం చేసుకుంటూ పర్యటన చేసినప్పుడు 7 రోజులకి అది కూలిపోవటము జరిగింది. ఆ పట్టణములో యేసుప్రభుల వారు సంచరించారు, తిరిగి సువార్త ప్రకటించాడు. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని అన్నాడు. సుంకము వసూలు చేసేటువంటి వాడు ఒకటైతే, అంటే ఒకెత్తైతే, ఆ సుంకమును వసూలు చేయటానికి గుత్తేదారుగా ఉండేటువంటి హోదా మరింత ఎక్కువ. ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర టోల్ వసూలు చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఎంప్లాయర్స్ ఉంటారు. కానీ ఆ టోల్ గేట్కి ఒక యజమాని ఉంటాడు. వారు ఇన్ని సంవత్సరాలకు టోలు వసూలు చేయటము అనేటువంటి ఒక ఒప్పందం చేసుకుని, గవర్నమెంటుతో ఒక ఒప్పందం చేసుకున్నటువంటి కాంట్రాక్టర్ ఆయన. అంటే ఇప్పుడు సుంకమును వసూలు చేసేటువంటి ఉద్యోగి కంటే ఈ సుంకము అనేటువంటి కాంట్రాక్టును కుదుర్చుకున్నటువంటి వ్యక్తి వీళ్ళందరికంటే ఎక్కువ. కాంట్రాక్టర్ అన్నమాట. బిల్డింగ్ కాంట్రాక్టరు, రోడ్డు కాంట్రాక్టరు, ఇలా రకరకాల కాంట్రాక్టర్లు ఉంటారు కదా. ఈ కాంట్రాక్టర్ల వల్లే ఈ పన్ను వసూలు చేసేటువంటి కాంట్రాక్టర్ హోదా ఒకటి, అది ఎక్కువ గొప్పదైనటువంటిది. అలాంటి గుత్తేదారు ఈ జక్కయ్య. ఆ సుంకమును వసూలు చేసేటువంటి గుత్తేదారు, బాగా ధనవంతుడు జక్కయ్య. మంచి అని చెప్పలేం కానీ పేరు మోసినటువంటి వాడు.
మంచి అని చెప్పడానికి ఉండదు. పేరు మోసినటువంటి వాడు, నలుగురికి తెలిసినటువంటి వాడు. ఓకేనా? రైట్. జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. అంటే యేసు ప్రభుల వారు, ఇప్పుడు జక్కయ్యది ఏ ఊరయ్యా అంటే ఎరికో పట్టణం. ఆ ఎరికో పట్టణంలో యేసు ప్రభుల వారు కలియతిరుగుతూ బోధ చేస్తున్నాడు. అప్పటికే యేసు ప్రభుల వారిని గురించినటువంటి వార్త పలు పట్టణాలలో వినబడుచున్నది. ఏమని? ఇదిగో ఇప్పటి వరకు ఎవరు బోధించినటువంటి విధానంలో అతడు బోధిస్తున్నాడు. ఎప్పుడూ విననటువంటి సంగతులు అతడు బోధిస్తున్నాడు. ఇకపోతే ఎప్పుడు ఎవరు చేయనటువంటి కార్యములు వారు చేస్తున్నారు. ఎవరు? యేసయ్య చేస్తున్నాడు. అద్భుత కార్యములు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు. ఇలా అతడు బోధించినటువంటి బోధనలను బట్టి, కార్యములను బట్టి ఆ వార్త దావనముల పట్టణాలన్నిట్లో ప్రాకిపోయింది. ఇప్పుడు ఇలాంటి సుంకరులు జనాలు మాట్లాడుకునేటువంటి మాటలు విన్నప్పుడు సహజంగానే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎవరైనా ఇంతకీ ఎలా ఉంటారు, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నాడు అనేటువంటి ఒక ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభుల వారు స్వయంగా ఆ పట్టణమునకే వచ్చాడు అని తెలిసినప్పుడు అతన్ని చూడాలి అనేటువంటి ఒక ఆశ కలిగింది, ఆలోచన కలిగింది. అయితే చూద్దామని వచ్చేసరికి అక్కడ గుంపు నెలకొని ఉన్నది. పైగా అతడు పొట్టివాడు. పొట్టి జక్కయ్య అంటారు, అందుకే పొట్టివాడు. గుంపు ఉన్నది, ఆయన పొట్టివాడు గనుక అతన్ని చూడటము ఆయనకు వీలు కాలేదు, కష్టమైపోయింది. అందుకు ఒక ఉపాయం చేసుకున్నాడు. ఏంటి అనంటే, ఇక్కడ చూసినట్టయితే గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక, అంటే ఒక వీధి గుండా వెలుచున్నాడు కాబట్టి ఈ వీధిలో ఆరంభమైనటువంటి ఆయన ఆ వీధిలో ఎంత దూరం వెళ్ళగలుగుతాడు అనేటువంటి ఒక అంచనా తెలుస్తుంది. దానిని బట్టి ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఆయన చూచటానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. అంటే ఇప్పుడు చెట్టు ఎక్కితే ప్రభువుల వారు స్పష్టంగా కనిపిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అతడు చెట్టు ఎక్కటం జరిగింది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి తన చుట్టూ సమూహం ఉన్నది, గుంపులుగా జనాలు గుమిగూడి ఉన్నారు. అంతమంది ఉండగా ప్రభు కన్నులట ఎటువైపు వెళ్ళాయట? చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య వైపు వెళ్ళింది. సాధారణంగా అలాంటి వారిని చూడటం అనేటువంటిది కష్టమవుతుంది. అంటే దృష్టి అటువైపు వెళ్ళదు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వీరితో మాట్లాడటము, వీరి విషయంలో ఏమైనా కార్యములు చేయవలసి ఉంటే చేయటము, అలా ముందుకు సాగుతూ ఉండటము, ఇందులోనే బిజీగా గడపటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంత బిజీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రభు కలగజేసుకొని ప్రత్యేకంగా ఆ మేడి చెట్టు మీద కూర్చున్నటువంటి జక్కయ్యను చూశాడట. చూసి అంటున్నాడు, కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఆల్రెడీ జక్కయ్యకి తానేంటో తనకు తెలుసు. ఏమని? నేనొక సుంకరిని, నేనొక పాపిని, జనముల దృష్టిలో నేను పనికి రానటువంటి, అంటే పరిశుద్ధత, ఆధ్యాత్మికత, దైవికత అనేటువంటి దాని విషయంలో
నేను ఎందుకు గొరగానటువంటి వాడిని అనేటువంటి అభిప్రాయం తనలో ఉంది. అలాంటి అభిప్రాయంలో ఉన్నటువంటి జక్కయ్యని పేరు పెట్టి, జక్కయ్య నీవు క్రిందికి దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, సాధారణంగా అప్పుడు ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీల యొక్క అభిప్రాయము, అందులో ముఖ్యంగా పరిసయ్యుల యొక్క అభిప్రాయం ఏంటంటే, మనము పాపులతో మాట్లాడకూడదు, పాపులను తాకకూడదు, పాపుల ఇంటిలోనికి వెళ్ళకూడదు, వారి ఇంటిలో అన్నపానములు పుచ్చుకోకూడదు. ఇది వారిలో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు క్రిందకు దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అనేసరికి వెంటనే పక్కన ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఈ జక్కయ్య గురించి ఈయనకి ఇంతకు తెలుసా తెలియదా? తెలియకపోతే ఈయన ఎవరు అని తెలుసుకోవాలి. ఈయన ఇన్ని కార్యములు చేస్తున్నప్పుడు ఆయన ఎవరో తెలియకుండా ఎలా మాట్లాడతాడు? ఒకవేళ తెలిస్తే ఆయన ఇంటికి ఎలా వెళతాడు? ఈ ఆలోచనలతో వాళ్ళున్నారు. ఇప్పుడు జక్కయ్య యొక్క మానసిక పరిస్థితి ఏంటంటే, ఒక పాపినైనటువంటి నన్ను ప్రత్యేకంగా దృష్టి సారించి నన్ను పిలవటమే కాకుండా నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని అన్నాడు. పాపినైనటువంటి నా ఇంటిలో పరిశుద్ధుడైనటువంటి ప్రభువు పాదం మోపగలిగేంత అర్హత నాకు ఉన్నదా? ఆయన మనస్సంతా ఒక అయోమయం, ఒక గందరగోళం, ఒక ఆశ్చర్యం, ఆనందం ఒకవైపు, భయం మరొక వైపు, ఆలోచనలతో ఆ ముప్పిరి గొలిపినటువంటి మనసుతో ఆయన అయోమయంగా ఉన్నాడు. అంటే ఒక గందరగోళం అండి. అంటే అప్పటి వరకు ఆయన గురించి ఆయన ఒక అభిప్రాయంలో ఉన్నాడు. ఇప్పుడు దానంతటిని ఛేదిస్తున్నట్టుగా ప్రభు ఏమంటున్నాడంటే, నీ ఇంటికి వస్తాను అని అన్నాడు. ఇప్పుడు నా ఇంటికి రాగలిగేంత అర్హత నాకు లేదు కదా. అలాగని ఇప్పుడు నా ఇంటికి వస్తానన్నటువంటి ప్రభువును నేను వద్దు అని ఎలా అనగలను? ఇంతటి పరిశుద్ధుడు నా ఇంటిలోనికి వస్తున్నప్పుడు అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా జారవిడుచుకోగలను? క్షణాలలో ఆయన మనసులో అద్భుతం జరిగిపోయింది. క్షణాలలో ఆయన మనసులో అద్భుతం జరిగిపోయింది. ఏం అద్భుతం జరిగిపోయిందంటే, నీ ఇంట నేను దిగవలసి ఉన్నది అనగానే ఆయన అనేక ఆలోచనలతోటి ఆ చెట్టు దిగి సంతోషంగా తన ఇంటి వైపు ప్రభువును తీసుకుని వడివడిగా వెళుచున్నాడు. ఈ చెట్టు దిగి ఇంటి లోపలికి వెళ్ళే లోపే అతడిలో ఒక పరిపక్వత వచ్చింది, ఒక మారు మనస్సు వచ్చింది. అదేంటో కింద చెప్తున్నాడు చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యుద్ధ బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఇప్పుడు సుంకపు గుత్తేదారుడైన పేరు గల ఒకడు అని పైన చెప్పాను, అవునా? ఇక్కడ ఎలాగుంది? ఇది పొగడ్తలాగా ఉంది. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని అన్నాడు. అంటే అది లోకరీతిలో ధనం సంపాదించేటువంటి స్థానం కాబట్టి అక్కడ గొప్పగా చెప్పబడింది. కానీ ఇక్కడ తను పాపి, ఆ పాపి ఇంటిలోనికి యేసు బస చేయటానికి ఎలా వెళుతాడు అని వాళ్ళు సనుక్కుంటున్నారు. అయితే వాటన్నిటిని లెక్క చేయకుండా
యేసు ప్రభుల వారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళారు. అంటే ఒక పాపి యొక్క గృహములోనికి వెళ్ళాడు. వెళ్ళగానే జక్కయ్య ప్రభుతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? మేడి చెట్టు ఎక్కక ముందు వరకి చిన్నవాడు, పెద్దవాడు, ఉన్నవాడు, లేనివాడు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరి యొద్ద అంది వచ్చిన మేరకి ఆయన పిండుకున్నాడు సుంకము రూపములో. కానీ ఎప్పుడైతే ప్రభు తన ఇంట పాదం మోపాడో అప్పుడు ఆయన చెప్పుచున్నటువంటి మాట, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏమంటే ప్రభువు ఆయన ఇంటిలోనికి వచ్చాడు, ఇంకేం మాట్లాడలేదండి. కేవలం జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడు, ఇంకేం మాట్లాడలేదు. ఏం మాట్లాడకపోయినా జక్కయ్యకి ఏం అర్థమైంది అనంటే, అప్పటి వరకే యేసు ప్రభుల వారిలో ఉన్న ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని గమనించుకున్నాడు. అలాగే యేసు ప్రభుల వారి యొక్క ఆ గొప్పతనము, ఆ గంభీరము, ఆ పరిశుద్ధత, ఆ ముక్కుసూటితనము, ఆ స్వచ్ఛత, ఆ పారదర్శకత, ఇవేవైతే ఉంటాయో అవన్నీ కూడా అతన్ని ఆలోచింపచేశాయి. ఇంతటి మహాపరిశుద్ధుడైనటువంటి ఈ వ్యక్తి నా ఇంటిలో పాదం మోపిన తర్వాత, చి, నా బ్రతుకు ఒక బ్రతికేనా? ఇంకా నేను పాపిగా ఉంటే నా బ్రతుకుకి ఏమైనా అర్థం ఉందా? లేదు, పరిశుద్ధుడికి తగినట్లుగా నేను మారాలి, నేను పరిశుద్ధుడను అవ్వాలి అనేటువంటి ఒక మానసిక పరిపక్వత ఆయనలో వచ్చింది. వచ్చి ఇప్పుడు అన్ని రోజులు మూట కట్టుకున్నటువంటి ఆ పాపాన్ని కడిగి వేయాలి అని భావించాడు, కడిగి వేసుకోవాలి అని భావించాడు. అందుకే అన్యాయముగా సంపాదించినటువంటి ఆ సంపాదనలో సగము బీదలకు పంచిపెడతాను అని అంటున్నాడు. ఎంత గొప్ప విషయం! బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. ఇంకా మిగిలినటువంటి సగములో ఎవడి యొద్దనైనా నేను అన్యాయముగా వసూలు చేసిన ట్యాక్స్ ఉంటుంది కదా, దానికి 4 వంతులు చెల్లిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు సగం బీదలకు ఇచ్చేసి సగం ఈ ఎవరికైతే అన్యాయం చేశారని భావిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చేస్తే ఇక అతని యొద్ద ఏం మిగులుతుందండి? ఆల్మోస్ట్ ఆల్ మొత్తము ఇచ్చేస్తున్నాడు అని దాని అర్థం. ఆ మాట అక్కడ లేదు, కానీ దాదాపుగా అదే అర్థం వస్తుంది. మొత్తం ఇచ్చేశాడు అంటే ఇప్పుడు జక్కయ్య ఎంత మారాడు అనంటే పరిపూర్ణంగా మారాడు, పూర్తిగా మారాడు. అడిగినటువంటి వీళ్ళు పాపుల గృహములలోనికి వెళ్ళి ఇతడు ఎలా బస చేయగలడు అని అనుకుంటున్నటువంటి వారికంటే గొప్పగా మారినటువంటి వ్యక్తి జక్కయ్య. వారేమో వేషధారులు, ఇతడేమో మారినటువంటి పరిపూర్ణుడు. గనక అతన్ని దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నాడు ప్రభు అంటే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చింది? ఇతడు మారాడు. మార్పుకు మార్క్ ఎవరు? అబ్రహాం. మార్పుకు ఒక గుర్తు అబ్రహాం, మారు మనసుకి. అవునా? అలాంటి అబ్రహాముకు వారసుడవుతున్నాడు ఇతడు. ఇది ఆత్మీయ వారసుడు. ఇప్పుడు పరిసయ్యుడు తానేమన్నాడు? పాపుల గృహములోనికి వెళ్ళి ఇతడు ఎలా బస చేస్తాడు? ఆ మాట ఎలా అనుకోగలిగారు వాళ్ళు?
మేము పరిశుద్ధులము అనేటువంటి భావనతో, ఆ బిర్రుతోటి వాళ్ళు అనుకున్నారన్నమాట. ఇప్పుడు ఎవరిని గురించి పాపి అని అనుకున్నారో ఆ పాపి మారాడు. ఎంతగా మారాడంటే 100% మారాడు, 100% మారాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బెటరు? పాపుల గృహములోనికి ఇతడు వెళ్ళి ఎలా బస చేస్తాడు అని అడిగినవాడు గొప్పవాడా? అలాంటిదేమీ లేకుండా ప్రభువు యొక్క ఆ ఉలుకుకే మారి 100% మారినటువంటి ఈ జక్కయ్య గొప్పవాడా అనంటే డెఫినెట్గా ఏ కోణములో చూసినా కూడా జక్కయ్య గొప్పవాడు. గనుక అంతసేపు తన చుట్టూ ఉన్నటువంటి ఆ గుంపులో ఎవరిని ఉద్దేశించి ఆ మాట అనలేదు. ఆ మేడు చెట్టెక్కి ఆశగా ఇతని కోసం చూసినటువంటి జక్కయ్యను గురించి చెప్పాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంతిమంగా ఏం కావాలండి? యూదుడనే పేరు కావాలా? పరిసయ్యుడనే పేరు కావాలా? యాజకుడనే పేరు కావాలా? శాస్త్రి అనే పేరు కావాలా? బోధకుడు అనేటువంటి పేరు కావాలా? సమాజము పెద్ద అనేటువంటి పేరు కావాలా? పరలోకమునకు అర్హుడు అనేటువంటి సాక్ష్యం కావాలా? పరలోకమునకు అర్హుడు అనేటువంటి సాక్ష్యం కావాలండి. ఈ పేర్లు ఏం చేసుకుంటారు? బొందలో పెట్టుకోవడానికి కాకపోతే వాడితో పాటు వాడి ఘనత వాడి వెంట దిగిపోవును అని అన్నాడు కదా. ఎందుకు పనికి వస్తాయి అవి? అవి ఎందుకు పనికిరావు. ఇప్పుడు వాడికంటే జక్కయ్య బెటర్. అందుకే ఏమన్నట్టే, మీకంటే ముందుగా సుంకరులు దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. అంటే వేషధారుల కంటే నిజంగా మారినటువంటి వారు అప్పటి వరకు పాపులే అయి ఉండొచ్చు, కానీ మారారు కదా. మారి పరిశుద్ధుడయ్యాడు. నీవు నటిస్తూ పాపములోనే కొనసాగుతున్నావు. వారు మారి పరిశుద్ధుడయ్యాడు. పరిశుద్ధుడైనటువంటి వాడు గొప్పవాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినది. ఇలా ఇప్పుడు చూడండి, చెట్టు మీద ఉన్నటువంటి అతని వైపు దృష్టి సారించి, వీళ్ళందరినీ కాదని అతని వైపు దృష్టి సారించి అతన్ని పిలిచి అతని ఇంటిలోనికి వెళ్ళి అతడి మనసులో పరిపక్వత వచ్చులాగున చేసి అతడికి రక్షణ అనుగ్రహించినటువంటి ప్రభువు 10వ వచనంలో అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇప్పుడు ఆ యెరికో పట్టణమునకు ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు ఆయన? జక్కయ్య కోసమే వచ్చాడు. అక్కడ వేలాది లక్షలాది మంది ఉండొచ్చు గాక, కానీ ప్రభుకి వాళ్ళందరూ పనికిరారు, వాళ్ళందరూ అవసరం లేదు. జక్కయ్య లాంటి ఒక్కడు మారితే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి సంతోషిస్తాడు. అలాంటి వారి కోసం ప్రభువు వస్తాడు. పిల్లరా, ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రజలు నిన్నేమనుకుంటున్నారు అంటే, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు క్రైస్తవుడవా, నువ్వు చర్చికి వెళ్తున్నావా లేదా, ఇది కాదు మనకు కావాల్సింది. నేనెంత అర్థం చేసుకోగలిగాను, నేనెంత మారాను, నా జీవనము ఆచరణాత్మకంగా ఏ రకంగా ఉంది, దేవుడు అంగీకరించేటువంటి విధంగా ఉందా, తృణీకరించేటువంటి విధంగా ఉందా. దేవుడికి కావలసింది నిజంగా పాశ్చాత్తాపపడేటువంటి వారు, నిజంగా మారేటువంటి వారు, నిజంగా ప్రభు త్రోవలో నడిచేటువంటి వారు కావాలి. ఆ రకమైనటువంటి ఒక జక్కయ్యలాగా మారగలిగేటువంటి మనస్సు మనలో ఉండాలి. ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. మారాము అని అనుకొని పాత రోత జీవితంలోనే కొనసాగుచున్నామా, లేదా నిజంగా మారి ప్రభు యేసు వలె పరిశుద్ధులైనటువంటి అపోస్తలుల వలె మా జీవితాలను కొనసాగించుకుంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టుగా క్రైస్తవులమని చెప్పుకొని ప్రభువు వచ్చినప్పుడు పరలోకమునకు వెళ్లకుండా పాతాళమందు ఉన్నటువంటి నరకమునకు జారిపోతే అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఏముంటుందండి? అది కాదు. ప్రజలు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా
ప్రభువు మనల్ని గుర్తించేటువంటి విధంగా మనం ఉంటే చాలు అనేటువంటి దృక్పథంతో ప్రభువుకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా మనము మన మనస్సును మార్చుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని రాజ్యమునకు అర్హతని మనం సంపాదించుకోగలగాలి. ఇది ఈరోజు మనల్ని మనము అంటే ప్రశ్నించుకొని మనస్సాక్షితో వివేచించుకొని అందులో ఏదైనా తేడా ఉంటే జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి, మీ మాటలు విన్నాం. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా 1-2 మార్లు ఆలోచించుకొని జాగ్రత్త పడగలిగేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇదిగో మీ మాటలు విన్న పిల్లలను దీవించండి. వారికి మంచి మనస్సాక్షిని దయచేయండి. వారి పట్ల మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి కావలసిన సకల క్షేమములను దయచేయమని వేడుకుంటున్నాం. మేము వింటున్నటువంటి మాటలు ఆత్మ జీవమునకు సంబంధించిన మాటలు అనే స్పృహతో బ్రతికి వారి కుటుంబము రక్షించబడగలిగేటువంటి కృపను అనుగ్రహించండి. అయ్యా, ఈ దినపు పనులలో, ప్రయాణాలలో మీరు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయం చేరి వచ్చిన మనందరికీ ఒక జక్కయ్య వలె మారి జక్కయ్య లాంటి సాక్ష్యము సంపాదించుకోవాలి, దేవుని రాజ్యమునకు అర్హతని సంపాదించుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై యుండును కాక. ఆమేన్. ఆమేన్.